చూడకుండా రివ్యూస్ ఇవ్వడం కాదు, పేటిఎం బ్యాచ్ చెప్తున్నా నేను. చూడకుండా రివ్యూ ఇవ్వకండి, చూసి రివ్యూ ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవకి కర్చీఫ్లు పంచి పెట్టారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మన ఈ పెద్ద మూవీకి కర్చీఫ్లు పంచి పెట్టాలి. నా కోరిక ఒకటే, కర్చీఫ్లు పంచి పెట్టండి బుచ్చిబాబు గారు. నిజంగా చెప్తున్నా, లాస్ట్ 1 అవర్ నేను అంటే స్టార్టింగ్ నుంచే నాకు ఆ సెంటిమెంట్ ఉంటుంది, కానీ లాస్ట్ 1 అవర్ లిటరల్లీ చాలా ఏడ్చాను నేను. అసలు కంట్రోల్ అవ్వలేదు నాకు. కర్చీఫ్లు పంచి పెట్టండి సార్, లేకపోతే ఎవరు ఆ కర్చీఫ్లు తీసుకొని రావాలని తెలియదు. బుచ్చిబాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ మన ఏఆర్ రెహమాన్ గారు నిజంగా మ్యూజిక్ ఇరగదీస్తారు సార్. అండ్ జగవత్ బాబు గారు మీ యాక్టింగ్ అల్టిమేట్ సార్. ఫస్ట్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ అంటారు కదా, రామ్ చరణ్ గారు నిజంగా మీకు శతకోటి దండాలు సార్. ఏం యాక్టింగ్ సార్ అసలు. మరి నేను ఎంత అనుకోలేదు, నేనేదో అనుకున్నాను. లిటరలీ జాహ్నవి కపూర్ కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉందని అనుకున్నాం. బయట చాలా మంది బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు, నిన్న నేను చూశాను. ఎక్స్పోజింగ్ అంత అవసరం లేదు అనుకున్నాను, కానీ ఒక సర్పంచ్ కూతురు ఎలా పొగరుగా ఉండాలో అలాగే ఉంది, ఎలా తగ్గాలో లాస్ట్ లో అలా తగ్గుంది. చాలా బాగా చేసింది జాహ్నవి కపూర్. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ శ్రీదేవి కూతురు అని ప్రూవ్ చేసుకుంది ఈ మూవీతో. శ్రీదేవి సూపర్ స్టార్ శ్రీదేవి కూతురు అని ప్రూవ్ చేసుకుంది జాహ్నవి కపూర్. ఏంటి అసలు ఆయన నిజంగా అండి, నేను చెప్తున్నా కదా, ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం సార్. నిజంగా చెప్తున్నా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకున్నారు బుచ్చిబాబు గారు. ఇవాళ నేను చెప్పుకున్నా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, బుచ్చిబాబు గారు తాలూకా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తాలూకా. నేను మెగా ఫ్యామిలీకి తాలూకా, గర్వంగా చెప్తాను. లాగ్ అని చెప్పే వాళ్ళందరూ పేటిఎం బ్యాచ్ సార్. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ నేను కుర్చీ కదలలేదండి. మీరు నమ్మిన నేను కుర్చీలోంచి కదల్లా. లాస్ట్ కి నేను ఇంటర్వెల్ లో కూడా కదలలేదు. నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి వచ్చి టికెట్ కొనుక్కొని మూవీ చూసి నెగిటివ్ రివ్యూ ఇవ్వండి, అప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే పేటిఎం బ్యాచ్ లో మాట్లాడతాను. 2 ఊర్ల మధ్యలో జరిగే గొడవని కూడా లాస్ట్ కి జగపతి బాబు చనిపోయేటప్పుడు చెప్తారండి ఆ మాట. ఇప్పుడు జరుగుతున్న గొడవలు కూడా ఆంధ్ర తెలంగాణకి జగపతి బాబు గారు చెప్పిన మాట చాలా పాజిటివ్ గా ఉంటది. వాళ్ళందరూ మొత్తం అందరూ చూడాల్సిన 2 తెలుగు రాష్ట్రాలు తప్పకుండా చూడాల్సిన మూవీ ఏదన్నా ఉంది అంటే నేనైతే ఇదే చెప్తాను. ఎంత బాగుంది అసలు, చూస్తే పిచ్చెక్కిపోతుంది సార్. అసలు నేను చెప్తున్నా కదా, అది అంతా పేటిఎం బ్యాచ్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూస్, కానీ నేను చెప్తున్నా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను సార్. నేను రివ్యూ ఎప్పుడు ఇవ్వను, నేను ఇస్తే మంచిగా ఉంటేనే ఇస్తాను. ఆ రోజు ఓజీకి ఇచ్చాను, మీకు అందరికీ తెలిసే ఉంటే చాలా బాగా వెళ్ళింది అది. తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ గా చెప్తున్నా, ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా వచ్చినా అంతే, నాకు తెలిసి ఇంత హిట్ అవ్వదు. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, సూపర్. ఏం నచ్చింది? యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ అండ్ ఆల్ గుడ్. మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పడం డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఇప్పుడు సినిమాలో 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీరు ఎక్కువగా ఏ స్పోర్ట్స్ కి కనెక్ట్ అయ్యారు? కుస్తీకి కనెక్ట్ అయ్యారు. అంటే చరణ్ గారికి బైసెప్స్ ఎక్కువగా పడ్డాయనా? అంటే all his body was like a transformer, felt like wow. And that athletic thing was also good. Andaru inspire avvalsina thing. అంటే జాహ్నవి కపూర్ గారి గురించి ఏం చెప్తారు? ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సినిమాలో అనేది? లేకపోతే నాకైతే ఏమనిపించలేదు. అంటే మనం దేవర సినిమా చూసుకున్నా కానీ జాహ్నవి కపూర్ గారు పెద్ద కనబడలేదు. దీంట్లో కూడా ఏదో బాపు బట్ అందులో అట్లీస్ట్ సాంగ్స్ వచ్చినాయి ఆమె కంటిన్యూస్ గా. అదే ఏదో బొమ్మ కనబడ్డాడు, దీంట్లో కూడా కొంచెం కనబడ్డ తర్వాత కనబడలేదు. అంటే జాహ్నవి కపూర్ గారిని కలెక్షన్ కోసం తీసుకొస్తారంటారు. జాహ్నవి షీజ్ అసలు కలెక్షన్ ఆమె చూస్తారే వస్తారు, మళ్ళీ స్పెషల్ గా ఏం లేదు. స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు అంతా ఏం ఆడట్లేదు. జస్ట్ సేమ్ మూవీలో చెప్పినట్టు క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇవే చాలా ఫేమస్ అవుతున్నాయి. సో మనం చూడగలం, చిన్నపిల్లలు కూడా చాలా చిన్న ఫోన్స్తో బాగా ఎడిక్ట్ అయ్యి, గేమ్స్తో ఎడిక్ట్ అయ్యి ఆడుతున్నారు, లైక్ పబ్జీ ఎవ్రీథింగ్. సో పెద్ద వల్ల ఏంటంటే మంచిగా బయట ఉన్న స్పోర్ట్స్ అన్ని ఆడాలి అనేసి తెలుస్తుంది. అంటే సినిమా ఎలా అనిపించింది? అంటే జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ అసలు లేదు అందులో, అనవసరంగా పెట్టారు అవన్నీ, అందుకే సూపర్ హిట్ అవుతుంది. ఎలా అనిపించింది? చిరంజీవి గారు, శ్రీదేవి గారు కాంబినేషన్, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ
సూపర్ ఉంది. రామ్ చరణ్ అంటే చాలా మంది సినిమా స్టోరీ అంతలా ఏం లేదు, నార్మల్ గానే ఉంది అని అంటున్నారు. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకుని రాకపోతే ఇంకా అంతే. అంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? అసలు మీకు ఎక్కడ హైలైట్ అనిపించింది? రామ్ చరణ్ మేము ఎప్పుడూ కనెక్ట్ అయిపోయాం. సో ఏ మూవీలో అయినా కనెక్ట్ అయ్యి ఉంటుంటాం. సూపర్, చాలా బాగుంది. సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన పాయింట్ ఏంటి మేడం? ఏదైనా సరే ఓపికగా ఉండాలి, పోరాడాలి, దేనికైనా సరే ఫైట్ చేయాలి. బాగున్నాయి. హీరోయిన్ హీరోయిన్ కూడా బాగుంది. అంటే కొంతమంది సినిమా అంత స్టోరీ బాగాలేదంటున్నారు. లేదు బాగుంది, నాకైతే నచ్చింది. ఉంది కానీ స్టోరీ అయితే ఉంది. అంటే ఈ జనరేషన్ కి నేర్చుకోవాల్సింది అదే అన్నమాట. 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీకు ఎక్కువ ఏ స్పోర్ట్ నచ్చింది? మాకు కుల్ఫీ అదే కుస్తీ. కుస్తీ పోటీ బాగా నచ్చింది. ఓకే, అంటే క్రికెట్ లో షాట్స్ అవన్నీ ఎలా నచ్చాయి? క్రికెట్ బాగుంది, అంటే అలాంటి షాట్స్ స్టేడియం లో ఆడితే ఎట్లుంటది అంటారు మన క్రికెటర్? బాగుంటుంది. ఆడి చూపించాలి మన వాళ్ళు కూడా. అలా.